హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంతి మినీ బ్లాగ్స్. ఈ వీకెండ్ అలా బోర్ కొట్టి మేమైతే అమీర్పేట్ వచ్చేసాం. సో ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో తీస్తున్నప్పుడల్లా మేము ఒకటే ఫీల్ అయ్యాం, ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. సో మేము ఎప్పుడు అమీర్పేట్ వచ్చినా సరే స్ట్రీట్ షాపింగ్తో పాటు కొన్ని ఫుడ్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాం. సో ఈసారి ఒక ఐడియా వచ్చింది. జస్ట్ 200 రూపీస్కి మేము ఏమేమి తిన్నామో చూసేద్దాం రండి. మెట్రో దిగ్గానే ఇంకా స్టార్టింగ్లో మాకు ఒక పల్లి షాప్ అయితే కనిపించింది. ఇంకా స్టార్టింగ్ మంచి హెల్దీ ఫుడ్తో స్టార్ట్ చేసాం. సో ఈ పల్లీలు అయితే 20 రూపీస్, ఇంకా రిమైనింగ్ 180. లాక్ చేస్తున్నాం అని చెప్పగానే అంకుల్ ఫీలింగ్ బీ లైక్, ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఆ పల్లీలు ఇంకా తినేసిన తర్వాత అలా స్ట్రీట్ షాపింగ్ చేసాము. అక్కడ ఒక సమోసా షాప్ అయితే ఉంటుంది. అది అమీర్పేట్లోనే ఒక ఫేమస్ సమోసా షాప్. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ అన్ని టైప్స్ ఆఫ్ సమోసాస్ కూడా దొరుకుతాయి. చికెన్, ఎగ్, స్వీట్ కార్న్, ఆనియన్ సమోసా, ఇలా చాలా టైప్స్ ఆఫ్ సమోసాస్ అయితే ఉంటాయి. మేమైతే సాటర్డే అని చెప్పేసి స్వీట్ కార్న్ సమోసా అయితే చెప్పేసాం. సో ఇక్కడైతే మేము 40 రూపీస్ పే చేసాం. నెక్స్ట్ ఇక్కడ సమోసా చాట్ బాగుంటుంది కదా అని తీసుకోవడానికి వచ్చాము. డబ్బులు అయితే ఇచ్చాను కానీ చేంజ్ ఇవ్వలేదు. ఇంకా 2 టైమ్స్ నేను చేంజ్ కోసం వచ్చేసరికి ఆయన ఎలా చూసారంటే, ఇంకా చాట్ టేస్ట్ చూసినప్పటికీ యాజ్ యూజువల్ చాలా బాగుంది. ఇక్కడ 50 పే చేసేగా ఇంకా మన దగ్గర 90 రూపీస్ అయితే మిగిలింది. నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి అమీర్పేట్లో నా ఫేవరెట్ ప్లేస్ రాజమండ్రి వారి రోజ్ మిల్క్. మేము ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఫుడ్ ట్రై చేయకుండా అయితే వెళ్ళం. సో అలాగే ఇప్పుడు కూడా 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఆర్డర్ చేసాము. ఒకటి మాల్పూరి అండ్ ఇంకోటి కోవా బొబ్బట్టు. ఈ 2 అయితే ఆర్డర్ ఇచ్చేసాం. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇంకా మన ఫుడ్ మనం తీసుకోవడానికి వెళ్తున్నాము. అలా వెళ్తుంటే అక్కడ మేకింగ్ ప్రాసెస్కి కూడా నేను వీడియో తీయమని చెప్పాను మా ఫ్రెండ్కి. అప్పుడు అక్కడ వాళ్ళు వీడియో ఏం తీయకూడదని చెప్పారు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఇంకా 5 మినిట్స్లో మా ఆర్డర్ అయితే మాకు ఇచ్చేసారు. మాల్పూరి అండ్ కోవా బొబ్బట్టు, ఈ 2 స్వీట్స్ కూడా ఈచ్ వన్ 25 రూపీస్ అయితే పడింది. ఎక్కువ స్వీట్స్ తినే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ టేస్ట్ విషయానికి వస్తే జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. ఇంకా తర్వాత 40 రూపీస్ అయితే మిగిలింది. ఇంకా హెల్దీగా ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడ దారిలో స్ప్రౌట్ చాట్ కనిపిస్తే అది తీసుకున్నాం. మీరు కూడా ఎప్పుడైనా అమీర్పేట్ వెళ్తే ఈ స్ప్రౌట్ చాట్ ఖచ్చితంగా ట్రై చేయండి. బలవంతం చేస్తావేంటి? బలవంతం ఏం లేదులేండి, మీకు ఇష్టం ఉంటే ట్రై చేయండి. చక్కగా వేడి చాట్లోని ఉల్లిపాయలు, నిమ్మరసం పిండేసి ఇస్తాడు. టేస్ట్ అదిరిపోయిందండి. ఇంకా ఈ స్ప్రౌట్ చాట్కి వచ్చేసరికి ఇది 20 రూపీస్ తీసుకున్నారు. ఇంకా ఇది తినేసరికి అయితే కడుపు నిండిపోయింది, కానీ ఇంకా 20 రూపీస్ మిగిలిపోయింది. సో 20 రూపీస్కి ఏమొస్తుంది ఏంటి అని చెప్పేసి అలా దారిలో వెళ్తుంటే మామిడికాయల ముక్కలు కనిపించాయి. ఇంకా అవి తీసుకుందాం అని చెప్పి 20 రూపీస్తో మ్యాంగో ముక్కలు అయితే తీసుకున్నాం. ఇంకా దీని టేస్ట్కి వచ్చేసరికి బాగుంది, కానీ బానే ఉంది, కానీ ఇంకా బాగుండొచ్చు. పొల్లగా ఉంది. సో ఇంతటితో మా స్ట్రీట్ ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. 200 రూపీస్కి ఇంత ఫుడ్ అయితే తినేసాము. మా ఫ్రెండ్ అయితే ప్రతి షాప్ దగ్గర వీడియో తీసి ఇలా ఫీల్ అయింది. సో ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోయాం. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.